నమస్కారం అండి. నా పేరు వచ్చేసి దప్పులపూడి ప్రకాష్. మాది సిరిపురం గ్రామం, మేడిగుంట మండలం, గుంటూరు జిల్లా. నేను 1 ఎకరం ఎనిస్టా కంపెనీ నుండి 1 ఎకరం బేస్మా విత్తనం వేసాను. ఇప్పటికి ఎకరానికి వచ్చేసి 37 క్వింటాలు దిగుబడి తీశాను. ఇంకా ఉండకాయ వచ్చేసి ఇంకొక 20 క్వింటాలు పైనే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. రెండో తంతి వచ్చి బాగా మళ్ళీ కాపు బాగా దిగుబడి వచ్చే సూచనలుగా నాకు కాపాడుతున్నాయి బాగా. ఇవాళ తారీఖు ఎంత? ఇవాళ తారీఖు 25 అండి. నెల ఏప్రిల్ నెల 25 అండి. 26వ సంవత్సరం 2026వ సంవత్సరం. మళ్ళీ ఈ కోత వచ్చేసి మే నెలలో కోస్తానండి. మే నెల 10-15 తారీఖులో కోత మొదలు పెడతాను. ఇంకా 55 క్వింటాల నుంచి 57 క్వింటాల దాకా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. నీకు దీంట్లో వైరస్ కానీ నల్లి కానీ ఏమైనా ఉందా? అసలు దీనిలో నల్లి కానీ బొబ్బరి కానీ ఏది ఇంతవరకు నాకు ఏది అనిపించలేదు. బాగా విత్తనం మాత్రం మంచి విత్తనం ఎంచుకున్నాను. ఈ సంవత్సరం బాగా దిగుబడి బాగా వచ్చింది. బాగుందండి ఇది. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను, నువ్వు చెబుతున్నావు. రైతులు నమ్మాలంటే అట్టా నీకు బేస్మా విత్తనం 57 క్వింటాలు వచ్చిందంటే రైతులు నమ్మాలంటే? నా పక్కన కంకనాల శ్రీనివాసరావు గారు, కంకనాల నాగమల్లేశ్వరరావు గారు, కొండబోగు బోడి గారు, మంగనబోడి వెంకటరావు గారు, వాళ్ళు 4 రైతులు ఉన్నారండి. వాళ్ళు పెద్ద పెద్ద రైతులే. ఒక్కొక్కళ్ళు వచ్చేసి 4-5 ఎకరాలు వేస్తారు. వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చండి. నేను అంతగా నమ్మకపోతే నాకు వచ్చిన దిగుబడి సార్కి చెప్తున్నాను. ఇప్పుడైనా వచ్చి మీ తోట చూసుకోవచ్చుగా? చూసుకోవచ్చు అండి. ఇప్పుడైనా చూసుకోవచ్చు కాయలు. నేను ఇప్పటి నుంచి కూడా ఇంకా 20-25 క్వింటాలు వచ్చే విధంగా ఉన్నాయని నేను అనుకుంటున్నానండి. ఇప్పటికి 37 క్వింటాలు అయినా కానీ ఇప్పుడు కూడా కొయ్యిందిలాగే ఉంది, కొయ్యని తోటలాగే ఉంది.